ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో 4వ అధ్యాయంలో ఇంక కొద్ది శ్లోకాలు మిగిలాయి, వాటిని చూసుకుంటూ వెళ్దాము. కాబట్టి ధర్మము ఆచరించడము అంత ముఖ్యము. మన ధర్మమే మనతో ఉంటుంది, మనతో వస్తుంది. మన ధర్మమే మనల్ని కాపాడుతుంది. మనము మన ధర్మాన్ని రక్షించుకుంటే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అని ఊరికనే చెప్పలేదు. ఆ ధర్మము ఒక్కటి పోగొట్టుకున్నామంటే ఇంకా అధార్మికమైనవి భయాలు, మోహాల దగ్గర నుంచి, లోభితనాలు, శోకాలు దగ్గర నుంచి చివరికి నరకయాతనలు, మృత్యుకూపాల దాకా అన్నీ వచ్చి చేరుతాయి. ఒక్క ధర్మం పోగొట్టుకున్నామంటే అధర్మం కలుగుతుంది. అధర్మం కలిగిందంటే అన్ని అనర్థాలు వచ్చి చేరుతాయి. కాబట్టి ధర్మాన్ని ఒక్కదాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ ఉండాలి. ఆ ధర్మము మనల్ని ఎట్లా కాపాడుతుంది అంటే, మనము కాపాడుకుంటూ వస్తూ ఉన్న మన ధర్మము మనలో జ్ఞానజ్యోతిగా ప్రకాశిస్తుంది. అది ఆత్మజ్యోతిగా నిలబడుతుంది. అంత దూరం తీసుకుని వెళ్తుంది. కాబట్టి ధర్మాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. ధర్మం ఒక్కటి అని అంటున్నాను కానీ, ధర్మము మనం చూసుకుంటూ వస్తూ ఉన్నట్టు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఎవరితో వ్యవహరించాలి, ఏ విధంగా దానాలు చెయ్యాలి, ఏ విధంగా కర్మలు చెయ్యాలి, ఏ విధంగా మనలను మన జీవితాలను నడిపించుకుంటూ ఉండాలి. ప్రతిదీ ధర్మమే. అందులో ఏ ఒక్కటి మనం వదిలిపెట్టడానికి వీల్లేదు. అందులో ఏ ఒక్క దాని గురించి కూడా మనకు అశ్రద్ధ కుదరనే కుదరదు. కొంచెం అశ్రద్ధ చేశామంటే, కొంచెము ప్రమత్తతతో ఉన్నాము అంటే మాత్రము అధర్మంలోకి జారిపోతాము, చ్యుతమైపోతాము, అచ్యుతులము కాస్త. కాబట్టి ధర్మ ప్రధానంగా మాత్రమే మనము మన కర్మలను ఆచరిస్తూ ఉండాలి. వేరే దారే లేదు. ఇప్పుడు ఆ ధర్మాలు మనము ఆచరిస్తూ ఉన్న సమయంలో మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. మనము ఎంతో మందితో వ్యవహారాలతో ఉంటాము. కర్మలు చెయ్యాలి అంటే కర్మ ప్రతిదీ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారమే. ఏ కర్మ అయినా సరే ఇచ్చిపుచ్చుకునే వ్యవహారమే. ఎవరితోటో ఒకళ్ళతోటి ఏదో విధంగా సంబంధ బాంధవ్యం లేకుండా ఏ కర్మ జరగదు. కాబట్టి కర్మలు చేస్తూ ఉన్న సమయంలో మన ఇంట్లో వాళ్ళతో, మన ఆఫీస్‌లో వాళ్ళతో, మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో, మనకు తెలిసిన వాళ్ళతో, బంధువులతో, సుహృత్తులతో, ఆప్తులతో, ప్రాప్తులతో అందరితో ఏదో విధంగా వ్యవహరిస్తూ ఉంటాము. అటువంటి సమయంలో మనం ఏం చెయ్యాలి అంటే ముఖ్యంగా మన ధర్మం ఒక్కటి మనం ఆచరిస్తూ కూర్చుంటే సరిపోదు. మన ధర్మాన్ని మనం ఆచరిస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ధర్మాన్ని ఆచరిస్తున్నారా లేదా అని చూసుకుంటూనే ఉండాలి. ఎందుకు అంటే ధర్మానికి, అధర్మానికి వ్యవధానము చాలా సూక్ష్మము. అందుకనే ధర్మ సంశయాలు కలుగుతూ ఉంటాయి మనకు. ధర్మాన్ని సూక్ష్మంగా మనము ఆలోచన చేసి విచారించి చూసుకోకపోతే ఒక్కొక్కసారి ధర్మానికి, అధర్మానికి తేడా ఉన్నట్టుగా అనిపించదు. అధర్మం ధర్మంగా, ధర్మం అధర్మంగా కనిపించే ప్రమాదం ఉంటుంది. ప్రమాదము, ప్రమత్తత మనకు ఈ ప్రపంచంలో ఉండి కర్మలు చేసుకుంటూ ఉన్నంత వరకు వెంటే ఉంటుంది. కాబట్టి ధర్మం గురించి ప్రమాదంలో, ప్రమత్తతలో ఉండకుండా ఉండాలి అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ధర్మాన్ని తెలిసి ఆచరించే వాళ్ళై ఉండాలి. అటువంటి వాళ్ళు ఉత్తములు. ఎవరైతే ధర్మం గురించి తెలుసుకోరో, తెలిసినా ఆచరించరు, తెలిసి ఆచరించరు. ధర్మం అసలు తెలుసుకోరు, పట్టించుకోరు. ఏదో ఒకటి చేస్తుంటారు. లేదా ధర్మం అని తెలిసి కూడా అధర్మం వల్ల లాభం ఉంటుంది అంటే ఆచరిస్తారు. లేదా ఇది అధర్మం అని తెలిసి కూడా
కావాలనే ధర్మం కాదు అని తెలిసి ఉండి కూడా అధర్మం ఆచరిస్తారు. ఈ విధంగా తెలిసి తెలియక అధర్మం ఆచరించేవాళ్ళు, తెలుసుకోవాలన్న ఉద్దేశమే లేని వాళ్ళెవరున్నారో ధర్మం గురించి, అటువంటి వాళ్ళందరూ అధములు. మనము మన చుట్టూ ఉన్న వాళ్ళలో అధములెవ్వరు, ఉత్తములెవ్వరు అని తెలుసుకుని వ్యవహరించవలసి ఉంటుంది. నిత్యము చెయ్యాలి. ఇది అప్పుడప్పుడు గాదు, ఎప్పుడో ఒకప్పుడు గాదు. గుర్తొచ్చినప్పుడో, తోచనప్పుడో, ఇట్లా మనం చదువుకున్నప్పుడో, అప్పటికప్పుడు ఏదో అత్యుత్సాహం కలిగి టెంపరరీగా చేయడం గాదు. నిత్యము అతి జాగరూకతతో మనలో ఎక్కడైనా అధర్మం పైకొస్తున్నదా? ధర్మము ఎక్కడైనా తగ్గుతున్నదా? అని చూస్తూనే ఉండాలి. ధర్మాన్ని వదిలిపెట్టకుండానే కర్మలాచరిస్తూ ఉండాలి. అదే సమయంలో మన చుట్టూ నిత్యము మనతో వ్యవహరిస్తున్న వాళ్ళలో అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, అన్న, చెల్లెలు, కూతురు, కొడుకు, అత్త, మామ, బంధువు, స్నేహితుడు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పిన ఒకటో, రెండో పేర్లు గాదు. ఒకటి శాంపుల్‌కి కొన్ని చెప్తే ఒకటో, రెండో ఇంక అంతవరకే కాదు. ఎవరితో ఏ రకమైన వ్యవహారం ఉన్నా సరే మనకు వాళ్ళలో ఇటువంటి ఉత్తమ స్థితి అంటే ధర్మాన్ని మాత్రమే ఆచరించే స్థితి ఉన్నదా? వాళ్ళ మనస్థితి ఎట్లా ఉన్నది అని నిత్యము చూసుకుంటూ ఉండాలి. అటువంటి వాళ్ళతోటే సంబంధాలను ఆచరించవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి మన బంధువుల్లో, మన దగ్గరి సంబంధీకుల్లో గూడా అధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఒకవేళ ఉంటే ఏం చెయ్యాలి? ధర్మాధర్మాల విచక్షణ లేని వాళ్ళుంటే ఏం చెయ్యాలి అంటే అధమాన్ అధమాన్ సంత్యజేత్ అధముడని చూడగానే చూసిన వాడిని చూసినట్టు వదిలిపెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విషయం మనం ఒక్కసారి గాదు ఎన్నో సార్లుగా, ఎన్నో రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. దీన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత జీవితంలో ఎట్లా ఉందో పరిస్థితి చూసుకుని, ఒక ప్రణాళికతో పద్ధతి ప్రకారం దీన్ని ఆచరించాలి. అధాటున జరిగేది గాదు. వేరే ఇంకెవరో వచ్చి చేసేది గాదు. గైడ్‌లైన్స్ చెప్తాయి మనకు శాస్త్రాలు. మిగిలిందంతా ఎగ్జిక్యూటబుల్ స్టెప్స్ మనమే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ నేను అధర్మాన్ని ఆచరించే పరిస్థితిలో ఉన్నాను అవసరార్థం అంటే, ఏదో చేసిన పనిని జస్టిఫై చేస్తున్నాను. వాళ్ళకు వీళ్ళకు అబద్ధాలు చెప్తున్నాను. లేదా వాళ్ళకు వీళ్ళకు చెప్పుకోరాని కర్మలు చేస్తున్నాను అన్నప్పుడు కొంచెము జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అట్లా చేయకుండా ఉండాలి. చెప్పుకోరాని అనవద్యమైన కర్మలు వేరు. చెప్పవలసిన అవసరం లేని విషయాలు వేరు. మళ్ళీ అందులో గూడా కన్‌ఫ్యూజన్ ఉండరాదు. సీక్రెసీ వేరు, ప్రైవసీ వేరు. ప్రైవేట్‌గా ఉన్నది ప్రతిదీ సీక్రెట్ అవ్వవలసిన పని లేదు. మనము సీక్రెట్స్ మెయింటైన్ చేయవలసి వస్తున్నదా? మనకేదైనా ఉన్నది పోతుందనో, వచ్చేది రాకుండా పోతుందనో, మనము కావాలని అతి జాగ్రత్తగా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నాము అంటే, అప్పుడు మనం అధర్మం చేస్తున్నాము అని ఆలోచించుకోవాలి. కొన్ని విషయాలు అందరికీ చెప్పుకుంటూ తిరగవలసిన అవసరం లేదు. ప్రైవేట్‌గా ఉంచుకోవచ్చు పర్వాలేదు. ప్రతిది అందరికీ చెప్పుకుంటూ తిరగవలసిన పని లేదు. అట్లా చేయడానికి వీల్లేదు గూడా. ఫిల్టర్ లేకుండా ఏది బడితే అది నేనేది మనసులో పెట్టుకోనండి అనుకుంటూ అందరికి చెప్పుకుంటూ తిరగరాదు. ఎవరికి ఎప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్పవలసి ఉంటుంది. నీడ్ టు నో బేసిస్. ఆన్ ఎ నీడ్ టు నో బేసిస్. అవసరమైనంత వరకే అవసరమైన వాళ్ళకి ఆ సమయంలో చెప్పవలసి ఉంటుంది. లేకపోతే ఇంకా ఆగాలి. ప్రతిది చెప్పుకుంటూ పోరాదు. కాబట్టి ప్రైవసీ కూడా అవసరము. వివిక్తంగా ఉండాలి. అయితే అదే సమయంలో ఏదో వస్తుందనో, రాదనో, పోతుందనో, ఏదో ఒక భయానికి, కామానికి, ఏదో ఒక కోరిక వల్ల ఏదైనా ఒక విషయాన్ని దాచిపెట్టవలసి వస్తున్నది అంటే, సీక్రెట్‌గా అప్పుడు అది అధర్మమో ఏమో! నేను అధర్మం చేస్తున్నానేమో అని ఆలోచించుకోవాలి. ఇప్పుడు
అధర్మాలంటే ఏంటో గూడా చూసుకున్నాం గాబట్టి, మళ్ళీ మనకి క్వెషన్ రాగూడదు అందులో. ధర్మం ఏంటో, అధర్మం ఏంటో. ఏదో నా దగ్గర ఎన్ని డబ్బులున్నాయి, నేనేం ఉద్యోగం చేస్తున్నాను, నా ఆరోగ్యం ఎట్లా ఉన్నది, నాకు ఎవరితో స్నేహాలు అవి ఉన్నాయి అని అందరికీ చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే ఎవరికైనా తెలిస్తే నష్టమేం లేదు అన్నవేవున్నాయో చెప్పవలసిన పని లేదు, తెలిస్తే నష్టం లేదు. అటువంటివన్నీ ప్రైవేట్ మ్యాటర్స్. వ్యక్తిగతమైన విషయాలు. నేను చెప్పను, చెప్పానంటే నాకేదో నష్టం కలుగుతుంది అంటే అటువంటిది సీక్రెట్, రహస్యం. మనం ఆ విధంగా మన సంగతి మనం చూసుకుంటూ ఉండగా, మన చుట్టూ ఉన్నవాళ్ళు అంటే ఎవరు? ఫస్ట్ లెవెల్ ఫ్యామిలీ. భార్యో, భర్తో, పిల్లలో, అమ్మో, నాన్నో. ముఖ్యంగా భార్యో, భర్తో అనుకోండి. వాళ్ళు ఇట్లాంటి అధములనుకోండి. అప్పుడేం చెయ్యాలి అంటే త్యజేత్ వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేయలేము. ఏమి చేస్తాము? అప్పుడు అవసరమైనంత, అవకాశం ఉన్నంత దూరంగా ఉండాలి. అది గూడా అవకాశం లేదు. ఒకే ఇంట్లో ఉండాల్సొస్తుంది. వాళ్ళు అధర్మాలు చేస్తుంటే చూడవలసి వస్తుంది అంటే, నువ్వు గూడా ఆ అధర్మంలో భాగస్థుడివి. ఆ విషయం మాత్రం మర్చిపోరాదు. అయితే పెద్ద పెద్ద అధర్మాలు గావు. ఏవో చిన్న చిన్న అధర్మాలున్నాయంటే, అధర్మానికి పెద్ద లేదు, చిన్న లేదు. అయినా కూడా కుదరదండి. భార్యనో, భర్తనో, పిల్లలనో వదిలిపెట్టేయడానికి కుదరదు అంటే, మనసా వదిలిపెట్టేయొచ్చు. అప్పుడు శారీరకంగా, ఫిజికల్‌గా వదిలిపెట్టడము, ఇంట్లోంచి వెళ్ళిపోవడం అటువంటివి కుదరవంటే, మానసికంగానైనా సరే దూరంగా ఉండాలి అటువంటి వాళ్ళకు. సెకండ్ లేయర్ చూద్దాము. కొంత దూరము. మరి భార్యో, భర్తో, పిల్లలో ఇమ్మీడియేట్ ఫ్యామిలీ కాకుండా, కొంచెం అమ్మా, నాన్న, అత్త, మామ, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు ఇట్లాంటి వాళ్ళున్నారంటే, వాళ్ళని గూడా అధములైతే ఏం చేయాలి? త్యజేత్తు వదిలిపెట్టేయాలి. చెయ్యలేము మనసా వదిలిపెట్టేయాలి. ఇంక తర్వాత నెక్స్ట్ లేయర్ కొంచెం దూరం బంధువులు. ఏం చెయ్యాలి వాళ్ళలో అధములున్నారు. త్యజేత్తు వదిలిపెట్టేయాలి. కుదరదు. కుదరదేం లేదు. కొంచెం దూరం బంధువులైతే ఇంకా ప్రతి వాళ్ళని నువ్వు మెయింటైన్ చేసుకుంటూ కూర్చున్నావంటే నువ్వేమైపోతావు? నీ ధర్మం ఏమైపోతుంది? ఆత్మోద్ధరణ అర్ధాంతరంగా ఆగిపోతుంది. కాబట్టి వదిలిపెట్టేయి. స్నేహితులు ఇట్లానే ఉన్నారు అధములు. ఏం చెయ్యాలి? త్యజేత్ వదిలిపెట్టేయాలి. ఆఫీస్‌లో వాళ్ళట్లా ఉన్నారు ఏం చేయాలి? ఉద్యోగం వదిలిపెట్టేయి. ఇవన్నీ అన్నీ వదిలిపెట్టుకుంటూ పోతే నేనేమైతాను? వ్యవహారాలేమైతాయంటే ఎంత తక్కువ గావాలో అంత తక్కువ వ్యవహారాలు పెట్టుకో అంతేగాని, నీకు కుదరట్లేదు కదా! నీకు ఇల్లు నడవాలి గదా! నీకు అవసరాలున్నాయి గదా! వ్యవహారాలు కావాలి గదా! అని అధములతోటి, అధర్మాత్ములతోటి నువ్వు సంబంధ బాంధవ్యాలన్నీ బెట్టుకొని మెయింటైన్ జేస్తున్నావంటే, నువ్విందులో ఉన్నావనర్థమింక. సరే. ఇప్పుడు ఒకవేళ నీ కులాన్ని ఉత్కర్షం నినీషుః నీ కులము ఉద్ధరించబడాలి, నువ్వు బాగుపడాలి, నీ వాళ్ళందరూ బాగుపడాలి అంటే, నినీష నేతుమిచ్చ నిన్ను, నీ వాళ్ళను ఉద్ధరించాలి అంటే మాత్రము, ఈ విధంగా చెయ్యవలసే ఉంటుంది. అదే ఉత్తములతో నిత్యము సంబంధాన్ని కలుపుకుంటూ ఉండాలి. అధములతో సంబంధాన్ని వదిలిపెట్టేస్తూ ఉండాలి. అధములతో బంధుత్వము, అధములతో కూడి ఉండడం వదిలిపెట్టేస్తూ వెళ్ళాలి. ఉత్తములతో కూడి ఉండడం నిత్యము చేస్తూ ఉండాలి. దీని పేరు ఆత్మబంధము. ఆత్మబంధముతో కూడి ఉండాలి. అనాత్మలతో బంధాలు తెంపుకుంటూ వెళ్ళాలి. వింటే వినబుద్ధి గాకుండా చాలా కఠినంగా, నిష్కర్షగా అనిపిస్తుంది గానీ తీవ్రంగా, మరి మన కోసం ఇది అత్యవసరము. వాళ్ళు ధర్మాధర్మ విచక్షణ చెయ్యరు. ధర్మమో, అధర్మమో పట్టించుకోరు. తెలుసుకోవాలన్న ఉద్దేశము లేదు. తెలిసినా పాటించరు. తెలిసి పాటిస్తారు. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం ఆత్మరక్షణ అత్యవసరం మరి. కాబట్టి ఉత్తమాన్యేవ గచ్చన్ హీనాన్ తు వర్జయన్ బ్రాహ్మణః శ్రేష్ఠతాం యేతి ప్రత్యవాయేన శూద్రతాం. ఎల్లప్పుడూ ఉత్తములతో మాత్రమే కూడి ఉండి, వాళ్ళనే గచ్చన్ చేరుతూ ఉండి,
వాళ్ళతోటే మాట్లాడుతూ ఉండి, వాళ్ళతోటే ఏమైనా వ్యవహారాలతో ఉండి, హీనాన్ అధములను వర్జయన్ వదిలిపెట్టేస్తూ ఉన్నాడంటే, అటువంటి బ్రాహ్మడు అంటే బ్రహ్మ మార్గంలో ఉన్నవాడు, జ్ఞాన మార్గంలో ఉన్నవాడు శ్రేష్ఠతాం ఏతి శ్రేష్ఠత్వాన్ని, ఉత్తమ స్థితిని పొందుతాడు. ఎటువంటి ఉత్తమ స్థితి? ఇహంలో ఇక్కడైనా సరే, పరంలో అయినా సరే, ఉత్తమ లోకాలు ఊర్ధ్వగతులు. లేదా ఆత్మస్థితి కావాలన్నా సరే, బ్రహ్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో ఉండి శ్రేష్ఠత్వం పొందాలంటే మాత్రం ఇది తప్పనిసరిగా ఆచరించవలసిన ధర్మం. ఇంక దీనికి ఎక్సెప్షన్ లేదు. అధర్ములతో కూడి ఉంటాను, కానీ మాత్రం నా ధర్మాన్ని నేను మెయింటైన్ చేసుకుంటాను అంటే, విదురుడికే కుదరలేదు, విభీషణుడికే కుదరలేదు, మనమెంత. అధర్ములతో కూడి ఉంటాను అని విదురుడు అనుకుంటే ఏమైంది? విభీషణుడు అనుకోని అట్లానే అధర్మాత్ములతో కూడి ఉంటే ఏమైంది? చివరికి ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళను వదిలిపెట్టి యువతలకి రావాల్సే వచ్చింది. వాళ్ళకు కూడా ఎక్సెప్షన్ లేదు. వాళ్ళు కూడా అధములను వదిలిపెట్టేయవలసొచ్చింది. విదురుడు దుర్యోధనుడిని, ధృతరాష్ట్రుడిని, మిగిలిన గ్యాంగ్‌ని. అట్లానే విభీషణుడు రావణాసురుడిని, మిగిలిన వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సొచ్చింది. అక్కడ ఉన్నంత వరకు మనకు ఆత్మరక్షణ ఉండదింకా. మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం చాలా, చాలా, చాలా కఠినమవుతుంది. అటువంటి ఆత్మాపకారం మనం చేసుకోరాదు. ఒకవేళ అట్లా చేస్తే ఏం జరుగుతుంది? ప్రతివాయేనా దానికి విరుద్ధంగా మనం ప్రవర్తించామంటే, పోనీ పోనీ అనుకున్నామో, అవసరార్థమో, బలహీనతలతోటో, అజ్ఞానంతోటో, మోహంతోటో ఏదో కారణానికి ఈ సూత్రాన్ని పాటించలేదంటే మాత్రము, ఈ ధర్మాన్ని ఆచరించలేదంటే మాత్రము, శూద్రతాం ఏతి వాడు అటువంటి వాడు బ్రహ్మ మార్గంలో నుంచి, జ్ఞాన మార్గంలో నుంచి శూద్ర మార్గంలోకి, కర్మ మార్గంలోకి జారిపోతాడు వాడు. మనకున్నవి రెండే 2 మార్గాలు. బ్రహ్మ మార్గమో, శూద్ర మార్గమో. ఒక్కొక్కసారి శూద్ర మార్గం అని చెప్తారు. ఒక్కొక్కసారి క్షాత్ర మార్గం అని చెప్తారు. క్షాత్రమన్నా, శూద్రమన్నా కర్మ మార్గము. ఉన్నది ఒక బ్రహ్మ మార్గము, జ్ఞాన మార్గము, లేదా ఒక కర్మ మార్గము. మనం జ్ఞాన మార్గంలో ఉన్నామంటే దీన్ని మాత్రం ఓపిక చేసుకొని ఏదో విధంగా సాధించాలి. ఎంతో కొంత నిత్యము సాధిస్తూ దాన్ని పెంచుకుంటూ పోవాలి. ఎక్స్‌క్యూజెస్ అన్నీ చెప్పుకుంటూ తిరగరాదు. ఒకవేళ అట్లా చేశామంటే శూద్రత్వాన్ని, కర్మ మార్గంలోకి, కర్మల్లోకి వెళ్ళిపోతాము, ప్రపంచంలోకి వెళ్ళిపోతాం, అసత్తులోకి వెళ్ళిపోతాం, అసత్యమైపోతాము. సత్తును, ఆత్మను పోగొట్టుకుంటాము. కాబట్టి ఏం చెయ్యాలి మనము? ఈ రకంగా ఉత్తములను చూసుకుని, ధర్మాన్ని ఆచరించే వాళ్ళని చూసుకుని వాళ్ళతో కూడి ఉండాలి. అధర్ములని ఎంత కష్టమైనా సరే వదిలించేసుకోవాలి. ఒక్కొక్కసారి తీవ్రంగా, కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మరి మనల్ని మనం కాపాడుకోవడం కోసం అవసరమై ఉంటుంది. ఈ విధంగా ఉంటూ మనకు మనం ఎట్లా ఉండాలి అంటే, దృఢకారి, మృదుః, దాంతః, క్రూరాచారైః అసంవసన్, అహింస్రః, దమ దానాభ్యాం జయేత్ స్వర్గం తథా వ్రతః. ఈ విధంగా క్రూరాచారులు, అధములు, హీనులు అని రకరకాల పేర్లతో చెప్తూ ఉన్నారు. అధర్మాచారులని అర్థం. అధర్మం అంటే ఏంటని చూసుకున్నాం. మళ్ళీ మళ్ళీ మనకు క్వెషన్ రాకూడదు. అంటే ఏంటో క్లారిటీ ఉండాలి. అటువంటి అధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు, ధర్మాన్ని పోగొట్టుకుంటున్న వాళ్ళెవరున్నారో వాళ్ళతో అసంవసన్, వాళ్ళతో కూడి ఉండరాదు. ఇది అత్యవసరము. ఇది అత్యవసరము. అయినా పర్వాలేదు, మా నాన్న ఎట్లో ఒకట్ల బతుకుతాడు, మా అమ్మ ఎట్లో ఒకట్ల బతుకుతుంది. ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, ఏదో ఒకటి తింటుంటారు, ఎక్కడో ఒకటి తిరుగుతుంటారు. ఏదో ఒకటి చేస్తుంటారు వాళ్ళకు నచ్చినట్టు. అవన్నీ ధర్మాలనుకుంటారు, అవన్నీ శాస్త్రం చెప్పిందనుకుంటారు. లోకాచారాలన్నీ పట్టుకుని, అవన్నీ శాస్త్రం చెప్పిందనుకుంటూ ఉంటారు, అజ్ఞానంతో ఉంటారు అంటే వాళ్ళందరూ అధర్మంలో ఉన్నారని అర్థం. ఇది మా ఆచారం అండి, ఇది మా ఇంట్లో ఇట్లానే చేస్తుంటామండి అనుకుంటూ నిజంగా శాస్త్రం చెప్పిందా చూసేది లేదు, ఏమీ లేదు. పెళ్ళిళ్ళంటే ఓహో! లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ ఖర్చులన్నీ బెట్టుకుంటూ ఏంటేంటో చేసుకుంటారు. నిజంగా అక్కడ శాస్త్రం చెప్పిందా అవన్నీ చేయమని? ఆ డబ్బులిస్తావా? నేను నీకీ డబ్బులిస్తానా? నువ్వు నాకు ఆ డబ్బులిస్తావా? అని చెప్పిందా అక్కడ? పైనేం చెప్పారు ఇక్కడ మనకి? వివాహం చేసుకుంటూ ఉన్న సమయంలో ఎటువంటివన్నీ కన్యాదానాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్న సమయంలో, శాస్త్రం ఏం చెప్పిందో, వేదం ఏం చెప్పిందో చూసి ఆ విధంగా చేయాలి. అదొకటి ఎగ్జాంపుల్ చెప్పాను. ఏదైనా సరే అంతే. ఏది చేసినా సరే ఆర్భాటం కోసం చేస్తాము.
డాంభికంగా చేస్తాము లేదా మోహంతో చేస్తామంటే అవన్నీ అధర్మాలు. ఆ రకంగా ఆచరిస్తున్న వాళ్ళతో కూడి ఉన్నామంటే మనం కూడా అవసరార్థము ఏదో ఒక బలహీనతకి వాళ్ళు చెప్పినట్టు అప్పుడప్పుడైనా అనాల్సొస్తుంది. అప్పుడు మనం ధర్మంలోంచి అన్నప్పుడల్లా జారిపోతాము. కాబట్టి క్రూరాచారులు ఎవరున్నారో అధర్మాచారులు వాళ్ళకి దూరంగా ఉండాలి. వాళ్ళతో కూడి ఉండరాదు. ఇంకా ఎవరైతే అక్రూరులున్నారో, ధర్మాచారులున్నారో, బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారో, ధర్మాచరణమే బ్రహ్మచర్యము. అది పాటిస్తూ ఉన్నవాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్ళతో మనము సంబంధాలు పెట్టుకుంటూ వ్యవహారాలేవైనా అవసరమైనంత వరకు మళ్ళీ. వాళ్ళు గూడా ధర్మాన్ని, ఆత్మధర్మాన్ని వాటిని పాటించుకుంటూ ఉన్నవాళ్ళు, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నవాళ్ళు అక్కర్లేకుండా అనవసరంగా అందరితో మాట్లాడుకుంటూ తిరగరు. కాబట్టి మనతో వాళ్ళకి బంధం ఉన్నా గూడా ఎంతవరకు స్వాధ్యాయం వరకు, ప్రవచనం వరకు ఎంతవరకైతే శరీర యాత్ర కోసం అవసరమో అంతవరకు ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మాటలు, ఎక్కువగా కూడి ఉండడాలు అవన్నీ ఎట్లైనా ఉండవు. ఆ రకంగా బ్రహ్మచర్యాన్ని ధర్మాచరణం చేస్తూ ఉన్న వాళ్ళతో కూడి ఉండి, దాంతులమై ఉండాలి. దాంతులమై ఉండడము అంటే, ఇంద్రియ నిగ్రహం ఏదో ఓర్చుకోవాలి. ఏమైనా కష్టాలొస్తే, సుఖాలొస్తే వాటిని తట్టుకోవాలి. ఏవైనా కష్టాలు, దుఃఖాలొస్తే గూడా తట్టుకోవాలి. ఏవైనా సుఖాలు కలిగితే కూడా తట్టుకోవాలి. సుఖాన్ని గూడా తట్టుకోవాల్సొస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే సుఖము కూడా అనుభవమే. మళ్ళీ అది కూడా ప్రపంచంలోకి తీసుకొని వెళ్తుంది. ఒక్కొక్కసారి మనకు సుఖాలు అనుభవించవలసిన అవసరం వస్తే ఏదో పెళ్ళికి వెళ్ళాల్సొచ్చిందో, పార్టీకి వెళ్ళాల్సొచ్చిందో, ఏదో లేకపోతే ఒక మెత్తటి పరుపు పైన పడుకోవాల్సొచ్చిందో అటువంటివి గూడా తట్టుకోవాలి. ఆహా! నాకు గాబట్టి ఇవన్నీ జరిగాయి. ఆహా! నేను గాబట్టి ఇవన్నీ అనుభవిస్తున్నాను అనుకుంటే మళ్ళీ అందులో తగులుకుంటాము. దాంతులమై ఉండాలి. అందుకే ఆయన శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినః అనిత్యాః తాన్ తితిక్షస్వ అని చెప్తూ ఉన్న సమయంలో శీతోష్ణాలు అంటే చల్లగా ఉంది, వేడిగా ఉన్నది అన్నది తితిక్షస్వ తట్టుకో. చాలా ఎక్కువ చల్లగా ఉందో, వేడిగా ఉందో అంటే దాన్ని తట్టుకో అంటే అర్థమున్నది. దాని పక్కనే దాంతో పాటే మన గురువుగారు భగవద్గీతలో ఏం చెప్పారు రెండో అధ్యాయంలో, సుఖ దుఃఖదాహ గూడా. సుఖాలు, దుఃఖాలు కలిగించేవి ఉంటాయి గదా! వాటిని గూడా తట్టుకో అన్నారాయన. సుఖాన్ని గూడా తట్టుకో అని జెప్పారాయన. సుఖాన్ని మళ్ళీ సెపరేట్‌గా సుఖమైతే పర్వాలేదండి. దుఃఖాన్ని మాత్రం తట్టుకోలేకుండా ఉన్నాను. అట్లాంటివన్నీ చేశావంటే నువ్వు మళ్ళీ క్రూరాచారంలో, అధర్మాచరణలో అబ్రహ్మగా ఉన్నావు అని అర్థము. సరే ఇంతకి దాంతులమై ఉండాలి. సుఖం లేదు, దుఃఖము లేదు, శీతము లేదు, ఉష్ణము లేదు అన్నింటిని తితిక్ష చేయగలిగితే అటువంటి వాడు దాంతుడు. వాడు మృదువుగా ఉండాలి. వాడి మాట, వాడి చేత, వాడి మనసు 3 మృదువుగా ఉండాలి. వాడు దృఢకారి అయి ఉండాలి. ధృతితో కర్మలు చెయ్యాలి. అలసత్వంతో నిర్లక్ష్యంగా గాదు. వాడు అహింస్రః అహింసా పరమో ధర్మః. ఈ రూల్‌కి గూడా అసలు ఎక్కడ ఎక్సెప్షన్ లేదు. మళ్ళీ ఎక్సెప్షన్స్ అంటే గాదు. దాన్ని అర్థం చేసుకొని ఎట్లా పాటించాలి అని మనం చాలా వారాలు చూసుకుంటూ వచ్చాము. కాబట్టి అహింసను తెలుసుకుని జ్ఞానంతో పాటిస్తూ అది గూడా మరి ఎక్స్‌ట్రీమ్స్‌లో గాకుండా దమము, ఇంద్రియ నిగ్రహము, ఏదో తినాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఏంటో చెయ్యాలి అవన్నీ గూడా కంట్రోల్ చేసుకుంటూ, దానాలు ఏ విధంగా చెయ్యాలి అని తెలుసుకుని చేస్తూ జ్ఞానంతో ఈ విధంగా ఉన్నవాళ్ళు తథా వ్రతః ఆ విధంగా దాన్ని వ్రతంగా ధర్మాన్ని ఆచరించిన వాడు స్వర్గం జయేత్ వాడు స్వర్గాన్ని పొందుతాడు. 2 రకాల స్వర్గాలు నీకు కావాలంటే ధర్మ జిజ్ఞాస ఉన్నది అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు ఇక్కడి నుంచి మళ్ళీ నువ్వు ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఓహో! స్వర్గలోకం దగ్గర నుంచి బ్రహ్మలోకం దాకా అన్నీ పొందొచ్చు. లేదా నీకు బ్రహ్మ జిజ్ఞాస ఉన్నది అంటే స్వర్గము అంటే ఆ ఆత్మస్థితి దాన్ని కూడా పొందొచ్చు. ధర్మాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా పట్టుకున్నావంటే నువ్వు సాధించలేనిదన్నది లేదింక. దాన్నొక్కదాన్ని పోగొట్టుకున్నావంటే అన్నీ పోయాయనర్థం. యః అన్యథా సంతమాత్మానం అన్యథా సత్సు భాషతే సహ పాపకృత్తమః లోకే స్థేనః ఆత్మాపహారకః. యః ఎవడైతే
దొంగ, దొంగలెట్లాంటి వాళ్ళని చెప్తున్నారు ఈ 2 పద్యాల్లో. దొంగలంటే ఎవరని చెప్తున్నారు. అన్యథా ఆత్మానం సంతం మనస్సులో ఒక్కటి ఉంటే, అన్యథా సత్సు భాషతే వాడు ఇంకో రకంగా మాట్లాడతాడనుకోండి. మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడనుకోండి. అటువంటి వాడు పాపకృత్తమః పాపాలు చేసే వాళ్ళలో కూడా అధమాధముడు వాడు. ఈ లోకంలో వాడు స్థేనః వాడు దొంగ. మనసులో ఒకటి బెట్టుకుని, పైకొకటి చెప్పేవాడు దొంగ. అంటే అంత మాత్రానికి, నేను మనసులో ఏది బెట్టుకోనండి, అంతా చెప్తానండి అనుకుంటూ, ఇతరులకు హింస కలిగే విధంగా, అప్రియంగా, అహితంగా మాట్లాడడం కూడా తప్పు. సత్యమే చెప్పాలి. మనసులో ఉన్నదేమున్నదో అదే చెప్పాలి, అదే చెయ్యాలి. దాని పేరు త్రికరణ శుద్ధి. దాని పేరు సత్యవాక్ పాలన. కానీ, అదే సమయంలో హింస జరుగుతున్నదా నీకు నీ చుట్టూ ఉన్న వాళ్ళకు అని చూసుకుని దాన్ని పాటించాలి. మళ్ళీ ఇవన్నీ సూక్ష్మంగా విచారించి ప్రతి వ్యవహారంలో గూడా ఇవన్నీ చూసుకొని పాటించాలి. ప్రతి వ్యవహారంలో ఇవన్నీ చూసుకొని పాటించాలి. ఏ ఒక్కటి వదిలిపెట్టడానికి వీల్లేదు. ఏ ఒక్కటి ఏ వ్యవహారంలో గూడా జారిపోవడానికి వీల్లేదు. కాబట్టి ఒకవేళ వాడు మనసులో ఒకటి బెట్టుకొని పైకోటి చెప్తున్నాడంటే వాడు అబద్ధాలాడుతున్నవాడు, అసత్యంలో ఉన్నవాడు, అధర్మాన్ని ఆచరిస్తున్నవాడు అవుతాడు ఆటోమేటిక్. దాంతో పాటు వాడు దొంగ అవుతాడు. స్థేనః అని చెప్తున్నారు. వాడు దొంగ ఎందుకవుతాడు? మనసులో ఒకటి పెట్టుకొని పైకోటి మాట్లాడితే, వాడు దొంగ ఎందుకవుతాడంటే వాడు వాళ్ళని వీళ్ళని దోచుకోవట్లేదు. ఈ అధర్మాత్ముడు ఆత్మాపహారకః వాడి ఆత్మను వాడు అపహరించుకుంటున్నాడు. పక్కన వాడిని కాదు. ఎవడిని మోసం చేస్తాడు ఎవడైనా? మనసులో ఒకటి పెట్టుకొని పైకొకటి చెప్తే ఎవరిని మోసం చేస్తున్నాడు? వాడి ఆత్మను వాడు మోసం చేయగలడా? వాడి ఆత్మద్రోహం వాడు చేసుకుంటున్నవాడు దొంగ కాకపోతే ఏమి? అటువంటి ఆత్మద్రోహాలన్నీ చేసుకోకుండా ఏది అనుకుంటున్నావో అంటే నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయటకోటి చెప్పడం గాదు. బయటికి చెప్పడానికే వీలు లేకుండా ఉన్నలాంటి ఆలోచనలు లోపలెందుకు చేసుకోవడం? కాబట్టి లోపల మంచి ఆలోచనలు చేసి బయటికి అవే మాటలు చెప్పావనుకో, అప్పుడు నువ్వు ఆత్మద్రోహమూ జేసుకోవు. నువ్వు దొంగవూ గాదు. అధర్మాన్ని పాటించవు. అసత్యాన్ని మాట్లాడవు. సత్యము, ధర్మము, ఆత్మ సాధన అన్నీ ఒకేసారి చేయగలుగుతావు అట్లా ఉన్నావంటే. లేపోతే పాపాత్ముడవుతావు. పాపాత్ముల్లో గూడా అధమాధముడు అవుతావు. కాబట్టి వాచి అర్థాః నియతాః సర్వే వాక్మూలాః వాక్ వినిసృతాః తాన్ తు యః స్థేనయేత్ వాచం సః సర్వస్థేయకృత్ నరః. ఎవడైనా సరే ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు. పొద్దస్తమానం మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తూ ఉండండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో అధర్మాత్ములు ఎవరు అని ఒకవేళ మీకు అనుమానం వస్తే, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఒకసారి చూసుకోండి. వాళ్ళలో ఎవడైనా మీ అమ్మో, నాన్నో, భర్తో, భార్యో, కొడుకో, కూతురో ఎవరైనా సరే మీ స్నేహితుడో, దగ్గర బంధువో, ఆఫీస్‌లో వాడో ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళైనా సరే, ఎవ్వరైనా సరే, వాడు మనసులో ఏదో ఉంటుంది. బయటికి మాత్రం ఏదో మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఓహో! మనవాడు పాపాత్ముడు, అధర్మాన్నాచరించేవాడో అని వెంటనే అర్థం చేసుకోవాలి. అవెట్లా తెలుస్తాయంటే కొన్ని చూద్దాము. ఒకటి సర్వే అప్పుడు అన్ని అర్థాలు, వ్యవహారాలన్నీ వాడికి వాచినియతాహ మాట మీదే అది ఏదో ఒకటి చెప్తుంటాడు. ఏదో ఒకటి చెప్తుంటాడు వాడు. మాట మీద మాత్రమే వాడికి ఫోకస్ ఉంటుంది. యాక్చువల్‌గా అన్నది చెయ్యడము, దాని గురించి ముందు ఆలోచించుకోవడము అన్నది రెండూ ఉండవు. మాట్లాడే ముందు, ముందు వెనకాల ఆలోచించుకో అని చెప్తారు. ముందు వెనకాల ఆలోచించుకుని మాట్లాడు అంటే, పూర్వాపరాలు విచారించుకుని మాట్లాడు అంటే, మనస్సులో ఏమనబోతున్నావని ఆలోచించుకుని, అన్న తర్వాత మళ్ళీ దాన్ని చేయడము. అన్న తర్వాత చేయడం తర్వాత పరము. అనే కన్నా ముందు ఆలోచించుకోవడం పూర్వము. పూర్వపరాలు రెండూ కలిసి రావాలి ఆ మాటతో పాటు. కానీ పూర్వము లేదు, పరము లేదు. ముందు ఆలోచించేది లేదు, తర్వాత దాన్ని ఆచరించేది లేదు. ఊరికే మాటలు మాత్రం ఉంటాయి. వాక్కు మూలము ఊరికే మాటలతోటే
వ్యవహారాలన్నీ నడుపుకుంటూ వస్తారు. మాటలతోటే గడుపుతూ ఉంటారనుకోండి. వాక్ వినిసృతాః ఇంక మాటలు ధారాపాతంగా, అనర్గళంగా అదే పనిగా నడుస్తూ ఉంటాయనుకోండి. మరి నువ్వు గూడా గంటలు గంటలు చెప్తావు గదా! పొద్దస్తమానము అంటే, నేనిక్కడ కూర్చున్నంత సేపే ఇంతగా మాట్లాడుతాను. అనర్గళంగా, అర్గళము అంటే గడియలేనట్టు, అడ్డు అదుపు లేకుండా ఇక్కడ కూర్చున్నంత సేపే మాట్లాడతాను నేను. మిగిలిన టైంలో అసలు మాటలుండవు. ఒక్క కూతురున్నది. దాంతోటి ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు మాట్లాడతానేమో. దానికి గూడా దాని పనులు దానికుంటాయి. మా అమ్మతోటి 2, 3 వారాలకోసారి మాట్లాడతా. మా తమ్ముడితో ప్రాబబ్లీ నెలకోసారి ఇంక ఎప్పుడో అప్పుడు. మిగిలిన వాళ్ళతోటి అసలు చాలా తక్కువ. అట్లా ఉంటుంది పరిస్థితి. మిగిలిందంతా మౌనంగా ఉంటాను. ఇక్కడ కూర్చున్నప్పుడే మాట్లాడతాను. ఆ మాట్లాడేది గూడా శాస్త్రాల్లో ఏం చెప్పారో అవే చెప్తాను. అది కాక వేరేది మాట్లాడను. అట్లా ఉన్నవాళ్ళెవరైనా ఉంటే చూసుకోండి. వాళ్ళతో సంబంధాలు పెట్టుకోండి. ఊరికనే వాగేవాళ్ళెవరైనా ఉంటే చూసుకోండి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? ఫిల్టర్ లేకుండా మిగిలిన వాళ్ళని హింసిస్తూ మాట్లాడుతున్నారా? లేదా ఫిల్టర్స్ అన్నీ వేసుకుంటారు. లోపలేముందో తెలియకుండా బయటికి మాత్రం వేరే వేరేవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఈ 2 రకాల వాళ్ళు అధర్మాత్ములని తెలుసుకొని దూరంగా ఉండాలి. వాళ్ళు ఎటువంటి వాళ్ళని తెలుసుకొని మనం వదిలిపెట్టేయాలి. మనం అట్లా ఉంటే అటువంటి లక్షణాన్ని వదిలిపెట్టేయాలి. ఎవరైతే స్థేనయేత్ వాచం మాటలను దోచుకుంటూ ఉంటారు వాళ్ళు ఈ విధంగా. మాటలను దోచుకుంటున్నారు వాళ్ళు. ఎట్లా చేస్తారిక్కడ ఈ విధంగా మనసులో ఒకటి పెట్టుకొని పైకొకటి మాట్లాడే వాళ్ళు ఆత్మద్రోహం చేస్తూ ఉన్న వాళ్ళ ఆత్మను దొంగలించుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు దోచుకుంటున్నారు. ఇక్కడ ఆ విధంగా ఊరికనే మాటలు మాత్రం ఉంటాయి. చేతలు ఉండవు. దాని వెనకాల ఆలోచన ఉండదు అంటే, అటువంటి వాళ్ళు మాటలనే దొంగతనం చేస్తున్నారు. మాటలనే వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. మాటలకే ద్రోహం చేస్తున్నారు వాళ్ళు. మాటలకు ద్రోహం చేసేవాడు అటువంటి వాడున్నాడంటే సహ నరహ సర్వస్థేయకృత్ ఇంక వాడు చెయ్యని దొంగతనము వాడిని వాడు మోసం చేసుకునేవాడు ఇంక వాడు చెయ్యని మోసాలేముంటాయి, ద్రోహాలేముంటాయి, దొంగతనాలేముంటాయి. వాడేదైనా జేస్తాడు. ఎంతకైనా తెగిస్తాడు వాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళుంటారు మన చుట్టూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద విషయాలవసరం లేదు. చిన్న వాటిలో గూడా ఇట్లాంటి వాటిలో బయటపడిపోతుంటారు. వాళ్ళని చూసి దూరంగా ఉండాలి. ఒకవేళ మనకు అవకాశం ఉంటే మొత్తమే వదిలిపెట్టేయాలింక వాళ్ళని. అవకాశం లేకపోతే దూరం నుంచి మెయింటైన్ జేయాలి. ఇంక అది గూడా తప్పదనుకుంటే దగ్గర నుంచి మెయింటైన్ చేయాలి అట్లాంటి బాడీస్‌నంటే మనసా దూరంగా ఉండడము అభ్యాసం చెయ్యాలి. అని ఇంతవరకు చెప్తూ వస్తున్నారు. ఇంక ఇక్కడి నుంచి ఆత్మ సాధన ఎట్లా చేయాలి అని చెప్తూ ఒక 4 శ్లోకాల్లో ఈ అధ్యాయాన్ని గూడా పూర్తి చేస్తారు. మనం మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ దీన్ని ముగించుకుందాము. తర్వాత అధ్యాయంలోకి వెళ్ళవచ్చు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.